నంద్యాల ప్రభుత్వ బీసీ బాలుర కళాశాల వసతి గృహం హాస్టల్లో విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి. తిండి కావాలంటే విద్యార్థులు చపాతీల పిండి కలపాల్సిందేనని వంటింటి వారు హుకుం జారీ చేస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. వార్డెన్ నిర్లక్ష్యం వల్ల వంట వాళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా హాస్టల్లో పరిస్థితులు ఉన్నాయని, దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి విచారణ జరపాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నారు. వంట చేస్తున్న సమయంలో వార్డెన్ వేణుగోపాల్ హాస్టల్లో లేరని విషయం తెలిసింది. హాస్టల్లో విద్యార్థుల సౌకర్యాలు చూడకుండా ప్రతిరోజు బయట తన సొంత పనులు చేసుకుంటున్న వార్డెన్ పై విమర్శలు వస్తున్నాయి. చదువుకునే విద్యార్థులతో పనులు చేపిస్తున్న హాస్టల్ వార్డెన్ వేణుగోపాల్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడు చేపేలా కావాలంటే అడగండి. పిండి ఎవరు రుబ్బుతారండి? వీళ్ళు పిల్లల ఇంట్రెస్ట్ వారానికి ఒకసారి మేము పెట్టేది. ఎవరో నేను పంపించానా మీకే మీరు చేసిన? ఏదైతే ఈరోజు నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి బీసీ బాలుర పోస్ట్ మెట్రిక్ వసతి గృహం నందు అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులతో, అక్కడ కూర్చున్నటువంటి వంట మాస్టర్ అక్కడ విద్యార్థులతో వంట పనులు అనగా అక్కడ పిండి రుబ్బించడము, అదేవిధంగా వంట సామాన్లు పరిగెయ్యడము, అదేవిధంగా వంట పనులు చేయడం జరుగుతూ ఉంది. ఇదే విషయం మీద ఏం సార్ ఈ విధంగా విద్యార్థులతో పని చేయించొచ్చని అడిగినటువంటి విలేకరులకు నిర్లక్ష్యమైన సమాధానంతో వాళ్ళకి ఇష్టం వచ్చినారే వాళ్ళు చేస్తారు, మీకేం అవసరం అని చెప్పి నిర్లక్ష్య ధోరణితో ఆ యొక్క హాస్టల్ వార్డెన్ అయినటువంటి వేణుగోపాల్ గారు మాట్లాడడం జరుగుతూ ఉంది. వేణుగోపాల్ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నా, మీకు జీతాలు పని లేక ఇస్తా ఉన్నాను, నేను అడుగుతా ఉన్నాను. నేను ఈరోజు ప్రభుత్వం నుంచి వేలల్లో జీతాలు తీసుకుంటూ వేలల్లో మీరు డబ్బులు విద్యార్థుల దగ్గర నుంచి ఆ రకాల బిల్లులు వేరే రకాల బిల్లులు పెట్టి లక్షల రూపాయలు దోపిడీకి మీరు పాల్పడుతుంటే విద్యార్థులు పని చేయించడం ఎంతో సమంజసం అడుగుతాను. నేను ఆ యొక్క హాస్టల్ వార్డెన్ లేరు. కేవలం ఈరోజు ఏబిసిడబ్ల్యూ నిర్లక్ష్యం అయితేనేమి, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నిర్లక్ష్యం అయితేనేమి పూర్తి స్థాయిలో స్పష్టంగా కల్పిస్తూ ఉంది. ఈరోజు వాళ్ళు తనిఖీలు మర్చినారు కాబట్టే ఈరోజు బీసీ హాస్టల్ వార్డన్లు రెచ్చిపోతూ ఉన్నారు, దందాకు పాల్పడుతూ ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళు పెట్టేటువంటి బిల్లులో కూడా చాలా వరకు అవినీతి అక్రమాలు జరుపుతూ ఉన్నాయి. డిబిసిడబ్ల్యూ గారి నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఇలాంటి హాస్టల్ వార్డన్లు రెచ్చబోతూ ఉన్నారు. నేను ముఖ్యంగా జీతాలు మీరు తీసుకుంటూ విద్యార్థులు పనిచేయడం ఎంతవరకు సమంజసం, ఇది ఒక క్రైమ్ అనేది మీకు తెలుసా తెలియదని అడుగుతా ఉన్నా. ఏదైతే జిల్లా డిబిసిడబ్ల్యూ గారు ఈ యొక్క హాస్టల్ వార్డన్ వేణుగోపాల్ గారిపై చట్టపరమైన చర్యలు, శాఖాపరమైన చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో మేము పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్కి అయితేనేమి, స్టేట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కమిషనర్కి అయితేనేమి మేము విద్యార్థి సంఘాల తరపున ఫిర్యాదు చేస్తాం. అదేవిధంగా లోకాయుక్తలో కంప్లైంట్ కూడా చేస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం. నా పేరు షేక్ రియాజ్, డెమోక్రటిక్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.